యా గైస్, యాక్చువల్గా ఇప్పుడే అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళకి వర్క్ ఉంది. మేము ఇక్కడ నుంచి ఇప్పుడు ఆల్నా బీచ్ చూద్దామంటుంది. బీచ్కి వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ బాత్కి స్టార్ట్ అయిపోదామని అనుకుంటున్నాం. యా, విల్ గెట్ ఇన్ టు ద కార్ అండ్ విల్ మూవ్ ఆన్. యా గైస్, యాక్చువల్గా ఇక్కడ కాఫీ తాగి కొంచెం చిల్ అయ్యి బీచ్కి ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతాం. బయట వెదర్ బాగానే ఉంది. ఇక్కడ నుంచి బాత్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 2.5 hours డ్రైవ్ ఉంది, వెళ్దాం. అండ్ ఇప్పుడు ఏమైందంటే ఒక కార్కి చిన్న స్క్రాచ్ పడింది. ఏంటి అది మన మిస్టేక్ ఏం కాదు, ఎవరి మిస్టేక్ ఏం కాదు, అయింది. మనం అది వాడు చూస్తాడో లేదో చూద్దాం, విల్సి. వాడు చూసినా చూడకపోయినా మనం చేసేది ఏం లేదు. మనకి ఇన్సూరెన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏమైంది చెప్పురా, ఏమంటుందా, ఏమన్నాడు? ఏంటి అది కాఫీ, ఇంకేదో అనుకోకండి. వాడు అసంటి వాటి లేదు. బాగుంది ఇటాలియన్ హాట్ చాక్లెట్. కానీ నాకు బెస్ట్ ఫేవరెట్ హాట్ చాక్లెట్ ఇన్ యూకే కెఫే నెరోలా. £4.50కి ఉంటుంది హాట్ చాక్లెట్. వేరే ఉంటుంది. ఐ లవ్ దట్. గైస్, ఇక్కడ జార్జి అనే ఒక పెళ్లి మిస్ అయిందంట. మీకు ఎక్కడన్నా కనిపిస్తే చెప్పండి. హలో గైస్, వెల్కమ్ టు మై డిజిటల్ డైరీ. అవి గైస్ ఆర్ డూయింగ్. పొద్దున్నే మా సిస్టర్ వాళ్ళ ఇంటి నుండి స్టార్ట్ అయిపోయి అలా మార్నింగ్ వాక్ అని బీచ్కి వచ్చినాం. ఇక్కడ కాఫీ తాగేసి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయిపోయినాం. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్స్, అవి హై టెన్షన్ కేబుల్స్ అవన్నీ. ఇప్పుడు నాకు సమ్మర్లో ఇట్లాంటి లొకేషన్ చూస్తుంటే ఇండియాలో ఉన్నట్టే అనిపించేది. ఇక్కడ పోలీసులు ఉన్నారు, ఇలా క్రాస్ చేసి కొంచెం స్పీడ్లో వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఆగుతున్నాం. 70లో వెళ్తున్నాం, లేదంటే 90లో వెళ్ళిపోయేటోళ్ళం. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ అందుకే ఆగిర్రు. ఆడు వెళ్తున్నా అని చెప్పేసి ఆయన వెనకాలనే వెళ్తున్నారు. అదే 70 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక వ్యాన్ ఉంటే ఆచేసిండు, ఇక వాని వెనకాల అందరూ ఆడు 70లో వెళ్తుంటే ఒకటి 75తో క్రాస్ చేసిన వచ్చేసిన. ఇప్పుడు మళ్ళీ 90లో వెళ్ళిపోతున్నాం. యా గైస్, మనం ఇప్పుడు దేశం దాటేస్తున్నాం. వేల్స్ అనే దేశం నుండి ఇంగ్లాండ్ అనే దేశంకి మళ్ళీ వెళ్ళిపోతున్నాం, రిటర్న్ అయిపోతున్నాం. సో ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. యాక్చువల్గా అయితే పెద్దగా ఉండాల్సిందే, కన్స్ట్రక్షన్ జరుగుట్లా. ఇట్లా చిన్న వేసేసినారు నారో రోడ్లు. యాక్చువల్ చెప్పాలంటే రోడ్లు అన్ని నారోనే ఉంటాయి యూకేలో. మనం ఏదో పెద్ద రోడ్లు ఉంటాయి అనుకుంటాం కదా, ఉండవు. మోటార్ వేస్ బాగానే ఉంటాయి, ఇక్కడ మిగిలిన రోడ్లు మస్తు చిన్నగా ఉంటాయి. అండ్ ఇప్పుడున్న ఎకానమీ బాగాలేదు కాబట్టి అన్ని ప్యాచ్లు వేసి చేసి పెట్టేసినారు. ఎక్కడ చూసినా వర్క్ అదే ఇది ప్యాచ్లు వేస్తున్నారు. కొత్త రోడ్లు కూడా వేయట్లేరు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇలాంటి బైక్స్ మాత్రమే మోటార్ వేస్లో అలా ఉంటుంది. బిలో 100cc బైక్స్ అలా ఉండదు. స్కూటీలు, నార్మల్ బిలో 100cc బైక్స్ మోటార్ వేస్ అలా ఉండదు. ఇండియాలో నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ ఉన్నట్టే ఇక్కడ మోటార్ వేస్ అంటే నేషనల్ హైవేస్ అని, ఏ అని ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ అన్ని స్టేట్ హైవేస్ అని, బి అని స్టార్ట్ అయ్యేవన్నీ లోకల్ రోడ్లు అనుకోవచ్చు. మనం ఇప్పుడే బాత్ అనే టౌన్లో ఎంటర్ అయిపోతున్నాం. ఈ టౌన్ పేరు ఏంది, బాత్ అని ఉంది అనుకుంటున్నారు కదా. అండ్ బాత్ అనుకుంటే మీరు అనుకునే బాతే. అప్పుడు రోమన్స్ స్పెసిఫిక్గా స్పాలకి ఒక టౌన్ నిర్మిద్దామని ఇది నిర్మించినారంట. అందుకే దీనికి బాత్ అని పేరు వచ్చింది. సో ఇప్పటికీ రోమన్స్ కట్టిన స్పాలు అవి ఇవి చాలా ఉన్నవి. టౌన్ అంతా ఒక డిఫరెంట్ వైబ్ ఉండే, ఫుల్ రోమ్ ఫీలింగ్ వచ్చి ఉండే. లండన్ నుండి ఇక్కడికి అందరూ వీకెండ్లో వచ్చి స్పాలకి విజిట్ చేసి ఈ ఆర్కిటెక్చర్, ఈ బిల్డింగ్స్ అన్ని విజిట్ చేసి వెళ్ళిపోతారు. మీరు కనుక 18 to 30 ఏజ్ గ్రూప్లో ఉండుంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఏదో ఒక ట్రిప్, వెకేషన్ అరేంజ్ చేస్తుంటే ఏ రీజన్ చెప్పకుండా వెళ్ళిపోండి. ఎందుకంటే తర్వాత టైము, సిచ్యువేషన్, హెల్త్ సపోర్ట్ చేయకపోవచ్చు. నేను ముందు ట్రావెల్ వ్లాగ్సే కాకుండా ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్, కొన్ని డైలీ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా. అక్కడక్కడ కొంచెం ఫిలాసఫీ టచ్ కూడా ఉంటుంది. ఇప్పటికైతే ఈ వీడియో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. యా గైస్, బాత్కి వచ్చేసి కార్ పార్క్ చేసేసి ఇక్కడ స్ట్రీట్ లో తిరుగుతున్నాం. ఇక్కడ ఫేమస్ బాత్ స్నానం చేసేది ఉందని చెప్పినా కదా, అక్కడికి వెళ్ళి చూద్దాం. చూసేసి ఇక్కడ షాపింగ్ అది ఇది ఏమైనా చేసేది ఉంటే చేసేద్దాం.
బాగున్నాయి ఇక్కడ షాపింగ్స్. సేమ్ లండన్ లాగానే బాగానే ఉంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ స్ట్రీట్ లో అన్ని ఫేమస్ ఉన్నవి, ఇంకా అటు చాలా ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళేసి లండన్ బూత్ కూడా ఉంది, టెలిఫోన్ బూత్. బట్ ఆ లండన్ టెలిఫోన్ బూత్ లో వాళ్ళు ఇప్పుడు టెలిఫోన్ లేవు కాబట్టి వాళ్ళు ఇప్పుడు చెట్లు పెంచుతున్నారు. మీరు చూసుకోవచ్చు అందులో చిన్న చిన్న చెట్లు పెట్టేసి ప్లాంట్స్ పెడుతున్నారు, ఏదో ఒక దానికి యూజ్ చేసుకుంటున్నారు. యా, ఇదిగోండి ఇట్లా అన్ని ఇంట్లలో ఇట్లా ప్లాంట్స్ పెట్టేసినారు. మీరు చూసుకోవచ్చు ఇట్లా అన్ని ప్లాంట్స్ ఉన్నాయి. అక్కడ కూడా అక్కడ ఒకటి ఉంది, అందులో కూడా ప్లాంట్స్ ఉన్నాయి. ఇది యూనివర్సిటీ ఆఫ్ బాత్, ఇది పోలీస్ స్టేషన్. ఇక్కడ కూడా కార్ పార్క్స్ ఉన్నాయి, మనం అండర్ గ్రౌండ్ లో పెట్టేసినాం. ఇది ఏదైనా ఫేమస్ చర్చ్ అయి ఉంటది. మాకు ఇక్కడ బాత్లో ఎక్కడికి వెళ్ళాలి తెలియకపోతే దీన్ని అడిగినాం, ఇది చూపిస్తుంది ఎక్కడికి వెళ్ళాలి అని, దారి చూపిస్తుంది. అప్పట్లో రోమన్స్ కట్టిన కట్టడాలు మీరు చూడొచ్చు. ఇది యూకే లాగా కాకుండా రోమ్ లాగా ఉంది. యాక్చువల్లీ లండన్ ని కూడా రోమన్సే బిల్డ్ చేసారు. ఇది సబ్వే అనుకుంటా, క్లోజ్ చేసారు. దీని కింద ఏముందో ది ఐలాండ్ క్లబ్ అని పెట్టినారు. ఐ థింక్ దీని కింద అండర్ గ్రౌండ్ ఏమన్నా ఉంటది, క్లోజ్ చేసేసారు. ఇది కూడా ఏదో చర్చ్ ఉంటాయి. సో ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్ ఉన్నట్టుంది. ఫుల్ మంది ఇక్కడ స్టేడియంలో ఫుల్ మంది ఉన్నారు. స్టేడియం ఉంది కదా, ఈ స్టేడియంలో ఉన్నారు. అక్కడ మీకు అరుపులు వినిపించచ్చు. స్టేడియంలో ప్లే అవుతుంది, అరుస్తున్నారు. అక్కడ ఉంది స్టేడియం, ఆ స్టేడియం పక్కకి రివరు. వీళ్ళు ఇక్కడ ఫ్రీగా మ్యాచ్ చూస్తున్నట్టున్నారు బయట నుండి, స్టేడియం లోపలికి వెళ్ళకుండా. టూర్ బస్ అంట, టూర్ బస్ ఆ బాత్ వ్యూ. సో ఇక్కడ అంతా జలకాల ఆటోళ్ళు అంట. అప్పట్లో మన నదులలో స్నానం చేసినట్టు వీళ్ళు ఇక్కడ స్నానం చేసి చేసేవాళ్ళంట. మరి అప్పుడు వేసిన స్నానంవి ఆ సోప్వి అన్ని ఇంకా పోలేవనుకుంటా. అక్కడ కనిపిస్తుంది ఫోము, అక్కడ ఫోమ్ కనిపిస్తుంది చూడు, అదే అనుకుంటా. సో అక్కడ స్టేడియంలో మీరు మ్యాచ్ చూడొచ్చు, కనిపిస్తుందా మీకు? ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది, ఫుట్బాల్ మ్యాచ్. క్లోజ్ స్టేడియం. ఇక్కడ నుంచి మనకు ఆ గ్యాప్ లో ప్లేయర్స్ కనిపిస్తున్నారు. వాళ్ళు ఎలా అరుస్తున్నారో చూడొచ్చు మీరు. పరేడ్ గార్డెన్స్. యాక్చువల్గా లైట్ వెళ్ళిపోతుంది. ఓ మ్యూజిక్. మీరు విన్నారా? ఐపీఎల్ మ్యూజిక్ వచ్చింది ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్ లో. సో దీని గురించి హిస్టరీ ఇక్కడ రాసింది లేదు. సో ఇట్లా ఎక్కడ స్నానం చేసేవాళ్ళు ఏంటి అంటే, స్నానం అని కాదు, నార్మల్ గా అన్ని వాటి గురించి స్టోరీ అంత ఉంది ఇక్కడ. 1774 లో కట్టినారంట ఇది. సో అప్పుడు మీరు ఇట్లా ఇక్కడ అప్పుడు చూడొచ్చు ఇట్లా చెట్లు అవి ఎలా ఉన్నాయో. ఈ బిల్డింగ్ మాత్రం అప్పటి నుండి ఉన్నట్టుంది, 300 years నుండి ఉన్నట్టుంది. వేల్స్ లో మిస్ అయిపోయిన స్ట్రీట్ షాపింగ్ ఇక్కడ చేద్దామని అంటున్నారు. ఈ బ్యాగులు అన్ని కాస్ట్లీ ఉంటాయి. ఈ బాత్వి తీసుకుంటారేమో 2 for 5. ఈ మ్యాగ్నెటిక్ ఈ ఫ్రిడ్జ్ ప్యాషన్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వచ్చి పెట్టడం. ఏ ప్లేస్కి వెళ్ళినా మనకి జాతరలలో దాని ప్లేస్ సంబంధించిన అమ్మినట్టు ఇట్లా ఏ ప్లేస్కి వెళ్ళినా వీళ్ళు ఆ ప్లేస్కి సంబంధించిన ఇట్లా పెట్టేసి అమ్ముతా ఉంటారు. ఇది యూరోప్ నుంచి వచ్చింది ఈ బస్. దీనికి ఇటు సైడ్ ఉంటాయి స్టీరింగ్. సారీ, మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇది ఫ్రాన్స్ నుంచి వచ్చింది. F అని కనిపిస్తుంది కదా, ఫ్రాన్స్ నుంచి మ్యాచ్ చూడడానికి
మ్యాచ్ అంతా అయిపోయింది కదా, మ్యాచ్ అయిపోయింది, ఖాళీగా ఉంది స్టేడియం. మ్యాచ్ చూడడానికి వచ్చారు. ఇక్కడ చూడండి ఎట్లా కనిపిస్తుందో. వాళ్ళు అక్కడ నుంచి ఇది ఒక రెస్టారెంట్ లా ఉంది, దాని లోపల నుంచే వే ఉంది, ఇలా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందో. ఏదో టిల్లు అంట షాప్ పేరు, అన్ని ఇలా అప్పటివి ఏదో వింటేజ్ కైండ్ ఆఫ్ థింగ్స్ లాగా ఉన్నాయి. ఏంటి స్ట్రీట్ లో అలా అందరూ అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇవి ఎస్టేట్ హౌసెస్ ఇక్కడ నుంచి అలా ఉన్నాయి చూడండి, అక్కడ వరకు ఉన్నాయి. అండ్ ఇక్కడ కొండపైన మీరు చూసుకుంటే కొండపైన కూడా ఇల్లు ఉంది, ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం నడవడానికి ఫుట్ వేనే ఎంత పెడస్ట్రియన్ వేనే ఎంత పెద్ద ఉంది చూడండి, రోడ్ అంతా పొడవు ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాళ్ళ మనం ఇప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోర్ అని అనుకుంటున్నాం కదా, ఈ పైన 1, 2, 3, 4 ఫ్లోర్స్ కనిపిస్తున్నాయి మనకి. బట్ ఇవి కాకుండా ఇంకా ఫ్లోర్లు ఉన్నాయి కిందకి, ఇక చూసుకోవచ్చు మీరు, అందులో మనుషులు ఉన్నారు. ఇక్కడ ఏదో యూఎస్ లో ఉంది కదా దాని లెక్క ఉందని మావాడు అన్నాడు, దాని పేరు అబ్రహాం లింకన్ దానిలాగా అంటున్నాడు. ఐ థింక్ యాక్చువల్గా నాకు కంటెంట్ అంతా వీడే ఇచ్చేది. వీడికి వచ్చేసి ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళేసి ఇప్పుడు చేస్తున్నాం, ఏదైనా రెస్టారెంట్ చూసేసుకొని తినేసి వెళ్ళిపోయాం. ఇది ఒక నేపాలీ రెస్టారెంట్ కనిపించింది, అంటే పోయేటప్పుడు చూసినాం, మళ్ళీ వద్దాం అనుకున్నాం. వెళ్ళి మోమోస్ ఉన్నాయో మోమోస్ అయితే తింటాం, మళ్ళీ కావాలంటే మెయిన్ కోర్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో వీళ్ళు కూడా వినాయకుడిని పెట్టేసినారు ఇలా. వీళ్ళేందో మరి స్పెషల్ గా జాడే చీపుర్లు పెట్టినారు, ఇలా రెస్టారెంట్ లో చీపుర్లు పెట్టినారు. అంటే బిల్లు కట్టకపోతే చీపుర్లతో కొడతారా? ఇక్కడ మీరు చూడొచ్చు అన్నపూర్ణ అని ఉంది. తీసుకొచ్చి ఇచ్చేసిండు మనకి. స్టార్టర్ ఇట్లా ఏం తీసుకురాలి, లాస్ట్ తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చిండు. ఇది అన్నపూర్ణ డ్యూ అంట. ఇది యాక్చువల్గా నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంతకు ముందు నార్మల్ గా మోమోస్ ఏంటంటే అదే కలర్ లో ఉంటాయి రెండు, లోపల మీట్ డిఫరెంట్ ఉంటది. బట్ ఇదేమో వెజ్ మోమోస్ ఈ గ్రీన్ కలర్, చికెన్ మోమోస్ ఈ కలర్ ఉంటుంది. నైస్. ఇట్లా ఇంతకుముందు కూడా అన్నీ తీసుకొచ్చిండు. ఇది స్టీమ్ రైస్ పోర్షన్. ఇది చూడండి, ఇత్తడి వాటిలో తీసుకొచ్చిండు. ఎంత వెయిట్ ఉన్నాయో, ప్రాపర్ ఇత్తడివి. నేను తిన్న మోమోస్లో బెస్ట్ మోమోస్ ఇయర్, చాలా బాగుండే. కార్ పార్క్ దగ్గరికి వెళ్ళి కార్ తీసేసుకొని, ఛార్జింగ్ ఎక్కువ ఉంటే కొంచెం సరిపోతుంది మనకి, మధ్యలో ఇంకో స్టాప్ వరకు. అక్కడ నుంచి తీసేసుకొని వెళ్ళి వీటిని స్టేషన్లో డ్రాప్ చేసి, వాడు ట్రైన్ బుక్ చేసుకున్నాడు, అక్కడ నుంచి టౌన్ వెళ్ళిపోతాడంట. అక్కడ నుంచి వెళ్తాం. నేను అప్పుడు చూసిన ఇది ఇక్కడ. సో మళ్ళీ కార్లో కలుద్దాం. బాయ్. ఫేస్ గుర్తుపెట్టుకోర్రి. ఇప్పుడు 80 సబ్స్క్రైబర్లతో పోతుండు, 800 సబ్స్క్రైబర్తో వెళ్తాం. బాయ్ శ్రవణ్. సీ యు. గైస్ ఇప్పుడే డ్రాప్ చేసినాం, వెళ్తున్నాడు. మనం కూడా లండన్కి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా నాకు తెలిసి ఒక 2.5 hours లో వెళ్ళిపోతాం. Turn left onto Pulteney Road, south, A36. యా ఎవ్రీవన్ ఎమోషనల్. మళ్ళీ మేము ఎక్కడో కలుస్తాం. ఎక్కడ కలుస్తామో ఎప్పుడు కలుస్తామో తెలియదు. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు 67 వెళ్తుంది. నేను 85 పెట్టినా, ముందు కార్ వచ్చింది అందుకే ఆగింది. స్టీరింగ్ హోల్డ్ చేయమంటుంది, స్టీరింగ్ హోల్డ్ చేసిన. ఆటో పైలట్ ఆన్లో ఉంది. సో బేసిక్గా మనం ఆ కార్ పక్కకి వెళ్తే స్పీడ్ వెళ్ళుద్ది, లేదు అంటే మనం పక్క లేన్లోకి వెళ్తే స్పీడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం పక్క లేన్లోకి వెళ్ళిపోదాం. అంతే, ఆఫ్ చేసిన అంతే. ఇంకా దానిచ్చదే నేనేం ప్రెస్ చేయట్లేదు, దానిచ్చదే స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళిపోద్ది. 85కి చూసుకొని 85 వరకు వెళ్ళిపోద్ది. ఇక 90 పెడితే 90 మైల్స్ పెడితే ఆటో పైలట్ ఆగిపోద్ది అన్నట్టు 90 మైల్స్కి. సో 85 వరకే అది ఉంది. మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోదాం మనం.
సో ఇక్కడ ఏ కార్ లేదు కాబట్టి ముందు ఏదైనా కొంచెం దూరంలో కార్ కనిపించినా కూడా దానికి చదివి స్లో అయిపోద్ది. ఈ డిస్టెన్స్ అనేది మనం ఇక్కడ సెన్సిటివిటీ ఉంటుంది, ఆ సెన్సిటివిటీని బట్టి డిస్టెన్స్ పెట్టుకోవచ్చు అంతే. ఇంకా మనం కాళ్ళు చేతులు వెనకాల పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు బ్లైండ్ స్పాట్ మానిటర్ చూడొచ్చు, ఆ లైట్ వస్తుంది. గైస్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ అటు 3-4 కార్లు, ఇటు 3-4 కార్లు ఉన్నాయి. ఇది ఫ్యూయల్ స్టేషన్ ముందు ఉన్నది. ఇది సిటీలోనే, సర్వీసెస్ కాదు, మోటార్ వే పక్కన ఉండే సర్వీసెస్ కాదు, సిటీలోనే. ఇక్కడికి అంత పెద్ద పెద్ద కార్లు, అక్కడ ఉన్న కార్లు చూసుకోవచ్చు మీరు 2. ఇట్లాంటి కార్లు వేసుకొని వచ్చి ఇక్కడ ఈ లైన్ ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు సో ఇట్లా వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ఇది వర్తో కాదో తెలియదు, వీళ్ళు అంతంత కార్లు వేసుకొని ఇక్కడ అంతంతసేపు వెయిట్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవడం. అసలు ఎలక్ట్రిక్ కార్లు. ఇక్కడ ఉన్న పోలీస్ కార్ చూసినారు కదా, ఇట్లా వస్తారు. ఇక్కడ ఇట్లా వచ్చి ఫ్యూల్ స్టేషన్లో అలా ఒక కాఫీ తీసుకొని ఇక్కడ కూర్చుంటారు. వాళ్ళ కాల్ వచ్చే వరకు ఇక్కడ కూర్చొని కాల్ రాగానే కొయ్యింగ్ కొని వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళ మ్యాక్సిమం వీళ్ళ కార్లు ఎస్టేట్ కార్లు ఉంటాయి. ముందట 2 ఉంటారు, వెనకాల అన్ని సెటప్ అంతా ఉంటుంది. వెనకాల 3 సీట్లు ఖాళీగానే ఉంటాయి, ముందు మాత్రం 2 కూర్చుంటారు. ఇంకా వెనకాల వాళ్ళకి కావాల్సిన కోను, ఇంకా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏమైనా ఉంటే అవన్నీ ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు ఇట్లాంటి కార్లను ఉంటాయి. ఎప్పుడో కొంతమంది ఇట్లాంటి పోలీస్ అది రాసుకోకుండా ఉన్న కార్లలో కూడా వస్తారు, వచ్చి ఆపుతారు రోడ్ల పైన. ఇక్కడ వెయిట్ చేసేంతలోపు ఇట్లా మనం వీడియో చూసేద్దాం. హాయ్, వెల్కమ్ టు మై డిజిటల్ డైరీ. ఇది మా స్కాట్లాండ్ నవరాత్రుల ట్రిప్. ఇలా నైట్ షిఫ్ట్ స్టార్ట్ చేసే ముందు, అంటే పెట్రోలింగ్ కైండ్ ఆఫ్ స్టార్ట్ చేసే ముందు ఇట్లా అక్కడ 2 అవి, ఇక్కడ 2 ఇవి, ఇక్కడ ఒకటి, అందరు ఇట్లా కాఫీలు తీసుకొని ఇక్కడ ముచ్చట్లు పెడతారు. ముచ్చట్లు పెట్టి ఏదైనా కాల్ రాగానే వెళ్ళిపోతారు ఫాస్ట్గా. ఇదంతా నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు. వచ్చి అడుగుతున్నాడు ఇట్లా ఎప్పుడు వెళ్తామని చెప్పినాడు. అందరు వెయిట్ చేస్తారు, మనం వెళ్ళగానే అలా వెళ్ళిపోతారు. సో మనం 80కి కార్ తీసుకున్నాం కాబట్టి 80కి ఇవ్వాలి. ఇప్పుడు 82 అయింది. మన ఇక్కడ నుంచి వెళ్ళడానికి అక్కడ జస్ట్ ఒక 2-3 సరిపోతుంది. ఇప్పుడు నేను తీసేసి వెళ్ళిపోతే వాళ్ళు పెట్టేసుకుంటారు. మనం ఇంకా అక్కడికి వెళ్ళేసి కార్ ఇచ్చేసేద్దాం. చేసినాం, కార్ ఆడ పార్క్ చేసేసి ఇక్కడ ఈ డెస్క్ దగ్గరకు వచ్చేసి మనం రిటర్న్ అని చెప్పేసి అయిపోద్ది. మన డిపాజిట్ అది చెక్ చేసి, కార్ చెక్ చేసి ఇక్కడ ఇచ్చేస్తారు. అని చెక్ చేసి మనకి ఇక్కడ ఒక గోవా అతను ఉండే, మనకి ఆ రోజు పోయేటప్పుడు కూడా ఎన్నే కార్ ఇచ్చిండే. లక్కీగా ఎన్నే ఉన్నాడు ఇక్కడ. ఏమన్నాడంటే లేట్గా వచ్చింది, ఒక 25 మినిట్స్ ఏమో లేట్ అయింది మనకంతే. 11కి ఇవ్వాలి, 11:30 11:20 11:30 మధ్యలో వచ్చేసినాం. సో 29 మినిట్స్ యాక్చువల్గా ఉంటుందంట. ఫస్ట్ అయితే మనకి 95 పౌండ్స్ ఎంతనో తీసుకొని వచ్చిండు లేట్ పేమెంట్ది. మళ్ళీ వచ్చిన తర్వాత ఇట్లా చూసి మళ్ళీ చెక్ చేసుకొని ఆ లేట్ పేమెంట్ తీసేసినాడు. సో మనం ఏం పే చేయాల్సిన అవసరం లేకుండే. యా గైస్, ఇచ్చేసినాం, అంత అయిపోయింది. చెకింగ్ అంత అయిపోయింది. ఇప్పటికైతే మనకేం ప్రాబ్లం లేదు. మన డిపాజిట్ కూడా మనకు వచ్చేలానే ఉంది. ఇంకా క్యాబ్ బుక్ చేసినాం, ఒక 6 మినిట్ల క్యాబ్ వచ్చేస్తుంది. క్యాబ్లో వెళ్ళిపోయి పడుకోవడం. ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఇంకెళ్ళిపోయి కొంచెం అందరు టైర్డ్ అయిపోయారు. బతుకొచ్చాం ఫ్రెండ్స్, స్నానం చేయడానికి. ఇక్కడ ఇది ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళ ఏమో చెప్తాను ఫ్రెండ్స్.